కొండ కైలాసమందు ఏకాశీలాద్రి అందు గుడి ముందు ఉన్న గుండాల నుండి గుళ్ళల్ల కాళ్ళు పడి గుళ్ళ లంగాలు గుడి మీద కక్కి పిడిపిడి లంకలు కొట్టినాయినా ఊరులేని పిడుగుపడ్డట్టు మబ్బులేని మాన వచ్చినట్టు కట్టలేని చెరువు తిన్నట్టు కృష్ణ 72 మంది దేవతల తవసమున్నమై దేవస్థానం అంతా కైలాసంలో చేరవచ్చి ప్రపంచంలో కలిమ ఏమంది భగవంతాన్ని శంకరంది నిలదీసి ఉన్నాడు. ఉన్నవాడు ఓంకారపతి శివుడు దంగమయ్య కాదు అయ్యో పిల్ల జర్రి పిల్ల నడవనంతి పిల్ల అయ్యతోని 5 అవసర కల్లవాడు కనుక రడమని రాజ్యం వేలంగా కనుక నాగల్ల పుసగొట్టంగా ముందర నందులు లెంకలయ్యంగా అందుకున్న భగవంతుడు కనుక దిగులు వంట దిగ్గుంద లేచి 4 పరగములు 4 వైపులను చూసిండు ఏమిరా ఈ మాయ నాకు ఇయ్యాల ఎరుగంగా చెప్పగలేదు మబ్బు నేను వాన కొట్టిన పాదం మీద వాన శనికై పడ్డది ప్రపంచం లోపల ఎవరి కన్నీళ్ళు ఉన్నాడు. ఆపల చూడబోతే బ్రహ్మదేవుడు ఉన్నాడు, వెలుపల చూడబోతే విష్ణుదేవుడు ఉన్నాడు. నా తమ్ముల పిలుచుకొని ప్రపంచంలో ఎవరి కలిమ ఉన్నదో అడుగుతున్నాడు. జయా తమ్ముడు ఆడబడి బ్రహ్మదేవుడా ఎందుకు పిలిచినావు అని అనాలి. ఏం మాట్లాడుతున్నావురా గదే అన్నయ్య ఎందుకు పిలిచినావు ఎందుకు పిలిచినావంటావు ఏమిరా వారి కుక్కమూర్తి విష్ణునారాయణమూర్తి నీ పేరు విష్ణుమూర్తి అంటారు, ఇతని పేరు బ్రహ్మదేవుడు అంటారు. తమ్ముడా బ్రహ్మదేవుడా మరి అల్లగాని అల్లా పట్టాన మగటి ఏ పని కలిగో ఏ బాధ కలిగో మిమ్మల్ని లేరైనా నా వేరు కోలేదు తమ్ముడా. నగరం అంద కనుక ఏమి అన్న ఉన్నోడు వందే మన వచ్చగాని కంజరో విచ్చగాని కంజరో అరదేసి కన్నీరో పరదేసి కంజరో గొర్రె కాడి వాడో కొట్టు కాడి వాడో చాలవాని భార్య చచ్చిపోయి పిల్లల ముందు పెట్టుకొని కలకల కలకల కన్నీరు తిత్తండ లేక కలిగిరి వంట మంగళవాడి ధనం పోయిందని ఏడుతండ తమ్ముడా. 56 రాజ్యాల మీద ఎవరి కన్నీరు ఉన్నద బ్రహ్మదేవుడు పంచాంగం చూసి నాకు ఎవరంగా పంచాంగం ఇటువంటి మాటలు రామోరా ఓడి బ్రహ్మదేవా పంచాంగం చూసి ఎవరి మాయ ఉన్నదో జర్ర చెప్పు. ఒక మాటనే ఏ మాట అంటే ఏ జీవరాశికైనా శివుల ముందు గల పుట్టినా లేకపోతే కొమ్ముల ముందు గల పుట్టినా అన్నా 84 లక్షల జీవ జంతువులల్ల కనుకనేమి పుట్టుకతోని వచ్చేటి శవులు మధ్యలో వచ్చేటి కొమ్ములయ్యా ఓ దేవతలారా అన్నా శివుళ్ళు అంటారు నువ్వు కొమ్ములు అంటారా మేము కీటిన తోట పెట్టుకోవాలి కండగడ్డ పెట్టుకోవాలి పని పాట లేని పత్తి పెట్టుకోవాలి ఎవరిని గుల గుల పెడతాడు గోక్కోవాలన్నా చెప్పవాడు గోకెట పుట్టాడు సరి పెడతాను సరికి పుండోల గోకులు పెడతాను చెప్పాను నువ్వు గోకమంటే జల్ల పెట్టి గోకుతుంటే కార పొడి చల్లుతా దానికి అదే వైరం మందు ఉంటావు మందు. మరి ఏనాడు చూడు ఆనాడు అన్నాడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కనుక ఏమి అన్నయ్య శివుల లాంటి వాడు నువ్వు కొమ్మల లాంటి వాళ్ళం మేము ఏదైనా నీకే తెలిసి ఉండాలి మేము చిన్నోళ్ళం మాకు తెలవాలన్నారు అవ్వా. ఏది వనుడు దేవ శంకరుడు కనుక ఎనమ కట్టి కాడిక పెట్టి కుడి కంటికి సూర్యం పెట్టి గారి శతనం అంజనమే శిఖలోకం జగలోకం మధ్యలోకం మానలోకం సూర్యలోకం చిత్రలోకం అట్టి లోకాలు పుట్టుకున్నాడు కళ్ళ కలియుగం అంతా కళ్ళ చూచండు దేవాశంకరుడైనా ఈనాడు మానవుల కనుకనేవి టీవీల బొమ్మ ఏ ప్రకారంగా కనిపిస్తామన్నాడు దేవతల కనుకనేవి అరిచేతలం అంజన వేసి కలియుగం కళ్ళ చూస్తే కనుకనేమి భక్తుల కన్యలు వాళ్ళ బాధలేందో దేవతలు కనిపించినాయి. తమ్ములార మన దేవలోకముల కనుకనేమి కన్యలు కనుకనేమి మునులైగా
కాదు మునేశ్వరులై కాదు దేవతలై కాదు దేవా గంధర్వులై కాదు అష్టాదిబ్బాలుగుల కన్నీరు కాదు అన్నాడు. ఇది మనలోకముల కాదు ఇది మానవలోక పట్టణంలా కాదురా తమ్ముడా. శివనందుల కోట ఏలేటి వాడు కనుకనేమి విధర్మరాజు వారి అమ్మవారు కనుకనేమి ధర్మపత్ని దేవి. ధనానికి ధన్య వాళ్ళు ఉన్నారు, బంగారానికి బలమైన వాళ్ళు ఉన్నారు, కొడుకుల బిడ్డల సంతానం లేక కనుకనేమి అయ్యో మరి ఏనాడు కనుకనేమి తీనమ్మ తీర్థాలు తిరిగిళ్ళు కొల్లారి బంధు గచ్చిళ్ళు వాళ్ళైనా అడవిలోకెళ్ళి రాంగ కనుకనేమి గాంభీర స్వామి గుళ్ళు శుద్ధికి తెచ్చి కనుకనేమి ఏనాడు రంగు లేని గుళ్ళకు రంగులేసి అమ్మవారు ధర్మపతిని దేవి కొడుకుల బిడ్డల కోసానికి పూజలు చేస్తా ఉన్నారు. అయ్యో ఇవాళ నాకు ఇంత సరిపోయింది మళ్ళా మొదలు పెట్టాం పైన. మరి శివనందుల కోట ఏలేటి వాడు విధర్మరాజు భార్య అమ్మవారు ధర్మపత్ని దేవి కొడుకుల బిడ్డల కోసానికి పూజ చేస్తుందయ్యా. వాళ్ళందరూ సంతాన బలం ఉన్నదా లేదా అన్నయ్యా? ఉన్నదా లేదా అన్నప్పుడు ఆ భగవంతుడు మనలో ఒక అమ్మాయి ఏనాడు మరి చేసిండు. ఏ బ్రహ్మదేవా ఓ విష్ణుదేవా కులమని కొటాంబరం అనగా కొడుకులు అన్నారు, కరగని ధాన్యం అనగా బిడ్డలు అన్నారు. మన ముగ్గురు దేవతలలో ఎవరమన్న ఒక్కల మై కనుకనేమి గుళ్ళె ఉన్న తల్లిని గుడి ముందుకు పిలిచి సంతాన ఫలం ఇచ్చే మాట ఉంటే ఒక్కటే కానుక లోపల తొడిమ ఒక్కటి ఫలములు రెండు ఇద్దరు కొడుకులు పుట్టేది ఉన్నదయ్యా. ఇద్దరు కొడుకులు పుట్టేది ఉన్నది. మరి పోయి ఇచ్చి రాపోయినవరా? ఎవరు ఇచ్చి రావాలి? మీరు దేవతలు కదా, మీకు అవసరం లేదా? ఆ రెండు ఫలములు తయారు చేసి ఓ బ్రహ్మదేవ ఆ రెండు ఫలములు ఇగో నీ చేతలు పెడతానా శివదార ముళ్ళ చేత పట్టి ఆ పిల్లల కనుకనేమి రాత రాసి ఫలాలు ఇచ్చి రాబో అన్నా. బ్రహ్మదేవుడు ఇద్దరాట బాబు బాధలాట శంకరుడు ఇద్దరు శంకరావు లేదట ఇచ్చిన కార్యముతోడా మీ ఇచ్చేస్తాను నువ్వు సావే నువ్వు సత్తం ఇచ్చేస్తాం పోయి అదే అన్న సత్తం తమ్ముడు పెత్తనం వస్తుంది. పిచ్చి ఉండ కొడుకు అట్లా కాదురా. తండ్రి ఉండంగా కొడుకు బుద్ధిమంతుడు కావాలి, అన్నుండంగా తమ్ముడు బుద్ధిమంతుడు కావాలి, అత్తుండంగా కోడలి బుద్ధిమంతురాలు కావాలి. అత్త పెద్ద కోడలకు పెత్తనం వస్తాదిరా. అయ్యో నువ్వు పోవా? లేదన్నా విష్ణుదేవుడు ఇచ్చిన విచిత్రమైన బాధలు బ్రహ్మదేవుడు ఇచ్చిన బాధలు అంటారు కాబట్టి శంకరుడు ఇచ్చిన శంకరం లేదంటారు కాబట్టి నువ్వే వెళ్ళిపోయి అతిగాది చెప్పి సంతాన ఫలం ఇచ్చిరాబో అన్నయ్యా. బ్రహ్మదేవుణ్ణి మమ్మంట కనుకనేమి ముందు చూపు వెనక రాదు దొంగ రాతల గల్లోని వరవయ్యనా తరవుగా అన్నడేనా. విష్ణుదేవుణ్ణి బొమ్మంట కనుకనేమి దుష్ట రక్షణ శిక్ష రక్షణ జగం మీద బయలుల్ని భక్తులుగా పాడుకుంటా దుష్టుల సవరించుకుంటా బయలుతా అన్నయ్య ముందు చూపు మీద నువ్వు విచ్చుకుంటావా శివున్న కాడనను పూర్తి చేసుకుంటా వెనక బయలుతానన్నాడు నారాయణుడు. అందుకే అన్నరా తమ్ముడ కృతాయుగము క్రేతాయుగము దాపారయుగము కల్ల కలియుగం అందుకనకనేమి రక్షణ కర్త బ్రహ్మదేవుడు పోషణ కర్త విష్ణుదేవుడు సృష్టికర్త లోకారాధంగా అయ్యా. పని వాళ్ళు చెప్తేనే దానికి అందం అనేది ఉంటది. ఇక మీ డ్యూటీల మీద మీరే పోయింది విధర్మదేవికి ఇద్దరు కొడుకులు నిలబోతున్నాడే అమ్మా. ఆనాడు భగవంతుడు రూపుల పడమారి రుద్రవేకుడైంది వేషాలు పడమారి ఆనాడు చంద్ర అవతారం ఎత్తుతున్నాడే రామా. జగ జగలింగాలు చంద్రకాయ వస్త్రాలు భూత కొడుకుల పేరు ముదమంది చేసి నాది లేని గంటలు 4 లక్షలు నాదున్న గంటలు 4 లక్షలు తొర్రు మరి గంటలు 96 లక్షల ఆట. పట్టేది ఎన్ని దూరం ముద్దు పట్టేది ముద్దాదుల బంధము పట్టేది పవడాల ధరంగం అయ్యా. 66 పుట్టది రిక్కల శిరసూలము చేతుల పట్టిండు పొరగమ్ము శూలము చేత పట్టుకొని మక్షాక్షి మండపం మీద ఏనాడు భగవంతుడు నిలబడ్డనే ఎడమ సంకల ఎవరందిని పెట్టిండు కుడి సంకల కుడుసనందిని పెట్టిండు సంకల గౌరమ్మ జేటా చూడమందు గంగదేవిని పెట్టుకున్నాడు. అయ్యో షాతిలోన ఎత్తు మోత జంజిల వేసిండు ఏనాడు భగవంతుడైనా.
గంట నొట్ట శత్రి కన్ను జగమెల్ల ఎలుగులు మెడ మీద నాగర్ నల్లు మోస కొట్టంగ ముందర నందులు లెంక అయ్యంగ దంగం అయ్యా నగుడముల విధర్మరాజు ధర్మపత్ని దేవి చేసేటి పూజకు ఆ రెండు బలములు పట్టుకొని భగవంతుడు ఎట్లా కదిలి వస్తాడు రామా విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములయ్యా వారు అన్నదమ్ములయ్యా వారి మైనతో చేసిన ఈ మంచి బొమ్మలయ్యా నగరి నీలకంఠలయ్యా కొడుకులున్నారు బిడ్డలున్నారు నీ కొత్త బ్రాబోకే మనసా కొత్త బ్రాబోకే వాడు నచ్చి తోలక పొంగ కొడుకు రాని అంట నీకు బిడ్డ రాదంట ఉన్నది ధాన్యం ఉన్నదని కొంత బ్రాబోకే మనసా కొంత బ్రాబోకే విధనాచారి ఇంత వచ్చే ధనం ఉండబోదు నీకు దైవం ఉండబోదు నాకు వేడలున్నాయి ఈ విద్యలున్నాయని కొత్త బ్రాబోకే మనసా కొంత బ్రాబోకే వారిచ్చిన దేవుడు తీసుకపోంగా వేడ రాదు అంట నీకు మిగ రాదంట సాగుపుడి కలికడా నరారి సాగుపుడి కలికడా మనము ఎవరు చేసిన పాప కర్మము అనుభవించదక్కడో నరహరి ఆలకించదక్కడా చేతుల వెళ్ళం ఉన్నంతసేపే కాకబలగమయ్యా నరహరి కాకబలగమయ్యా ఈ చేతుల వెళ్ళం సరిపోయినాక బలగముండబోరు దగ్గరికి ఎవరు రాబోడు తల్లిదండ్రికి గంజివయ్యని మానవులున్నారు తల్లిదండ్రికి గంజివయ్యని మానవులున్నారు ఇక్కడ చెప్పలేదంటే కప్పయ్యారు జనులారు మీరు జరుమక్కున పరిగణి ఎక్కారు నిలవది గాయము ఇది అగది గాయము ఇది నిమిషంలో పరామాయము కరుగుతేగల కూర గొప్ప రాజు వచ్చి మరుగుతే వాడు గొప్ప రాజు తెలుసుకోరని తాడు చెప్పరా మున్మతిరించిన వారికి చెప్తాం తెరపై ఎక్కడో వారికి ఆత్మవిచారణ ఎక్కడో ఇందులో ఉండే కీటకానికి బెల్లం రుసుపై ఎక్కడో సర్వరోదలు నేనే ఊర మందికి బర్వన్న పురుషు ఎక్కడో కత్తలు చాటలు చేసే మొత్తుకు గంగా స్థానం ఎక్కడో పొరుగు బదిలేని వారికి ఇంటి వీధి మనసు ఎక్కడో పురుషులు ఆబోధించడానికి పదవ సందర్భం ఎక్కడో చెప్పలేదంటే పోయారు మీరు చెరుమక్కుల బతిగా చేశారు నాడు భగవంతుడు కనుక ఏమి శివుడు ఏలేదు శివనందుల కూడా నారుడు ఏలేదు నగలకొండ పట్టం సని దేవుడు ఏలేదు సన్మనలకు దాటిండు దేవాశంకరుడైనా ఓరి అరికెళ్ళి రోదంగం అయ్యారా అరికెళ్ళి రోదంగం అయ్యారా ఈ అయ్యడి కల్లా రవంత ఉన్నాడా దేవుడు కనగానే గంటలు కొట్టేనా బొమ్ము శంకులు పట్టేనా భగవంతుడు కనుక విధర్మరాజు ధర్మపత్ని దేవి పూజలు చేసేడు గుళ్ళల్ల దర్శనం విష్ణువు దేవాశంకరుడైనా గనక మరి భార్య భర్తలు కనుకనేమి పూజ చేసిన వాళ్ళు కనుకనేమి అమ్మ స్వసారి పోయి గుడికి లింగానికి 4 వరిగలు గంభీర స్వామి పిల్లల గనక ఒకవేళ కనుకనేమి తల్లి మేలుగా వచ్చినట్టు నాయన ఎర్రటి ఎల్ల గుమ్మడి పండుగలు వచ్చినావు నాన్న నువ్వు ఎవరు అని అడిగితే నేను ఫలాని అని చెప్తే నా పాదం పట్టుకొని నా లోకం ఏడ వస్తుందో ఈ తల్లి గర్భాన కనుకనేమి కళ్ళ సప్నమనగా కళ చెప్పి 2 కొడుకులు ఓడిగట్టినోడి కావాలనుకున్నాడు
పూనకమైంది, సగం పక్క లింగంలో పూనకమయ్యి ధర్మ పత్ని దేవి మీద పూనకమైండు భగవంతుడు. ఆ జీవిని ఎవరో బట్టి చెప్పుతాడు, ఓ రాజా రాజా విధర్మ రాజా, ఓ తల్లి ధర్మపత్ని దేవి, నీ కడుపు పంట పంట శైవకాలం దగ్గరికి వచ్చనే అవ్వా. కొడిమ ఒక్కటి ఫలములు రెండు ఒక్కటే కానుపలు నీకు రావాలచ్చు, ఇద్దరు కొడుకులు పుడతాను, నువ్వు కన్న సంపన్నురాలు అవుతాను. మా తల్లి గర్వాన కొడుకులు అడిగండి, కరలోన మాటారా భగవంగ రూపుడై లింగంలో ఉన్న భగవంతుడు అంటాడు, ఓ తల్లి ధర్మపత్ని దేవి, ఇక నీ భర్తను పోయి నీ నగరం పోవిట్టా అని కరలోన మాట పొడ తెలిపిండు. మతాన మాయమై కొండని పుట్టింది దేవుడు. పలనిన్న తల్లికి అడవిలాగైతే ఏమండి చింటూ, ఏమండి బంగారం, ఓ గుడ్డికి వెళ్ళింది ముట్టికి తట్టు. ఓ చింటూ చింటూ అలా నీకు నాశనగాల ఎట్టడ మనిషి లెక్క మంచివే, దొప్పుడు దొబ్బితే పిల్లలు వాళ్ళకి అరే అవునే రోజు కొట్టిన పడ్డ ఎవరు పడతారా సూపర్. ఏ మనిషి నా నిద్ర అంతా బుద్ధారంలో డిస్టర్బెంట్ చేస్తాను నేను. అయ్యా నాకు మంచి కాలం పడ్డది. కళ పడ్డా? అవును, నీ కళ పడనే పడదు కానీ మంచి మంచి పడతాయి నీకు. ఏం పడ్డదే? ఏం కాలంటే అబ్బా నీకు ఏం రాలే? బీరకాయలు వచ్చినాయా? ఏ లేదయ్యా. బెండకాయలు వచ్చినాయా? లేదు. దొండకాయలు వచ్చినాయా? లేదు. నీకేం రావు గానీ నీకేమత్తాయి చెప్పన్నారే? ఏమవుతాయి? నీకు క్యారెట్లు తప్ప ఏం రావే? ఏంటి ఏంటి క్యారెట్లు తీసి గాకాలు కూడా రాలేదయ్యా. ఎక్కడ వచ్చింది మరి? దేవుడు వచ్చి నాకు సక్కడి ఇచ్చినట్టు కళ వచ్చింది. చక్కడిదా అంటే కాచనా? కా చిక్కగా ఉంది, చల్లబొట్టు కంటే కా స్వీట్ ఉంది బావా. స్వీట్ కంటే గజ్జూర పండు కంటే. ఓ గజ్జూర పండు కాదురా, గజ్జరోడా. ఎప్పుడు చూసినావో కోరి ఖర్జూర పండు స్వీట్ కంటే. ఓ అంతకన్నా తీయగా. బతాయి కంటే. బతాయి పుల్ల ఉండే బామార్ది. నీ మొగని కాదే అట్లా అయ్యా చేసుకున్న మొగని బే అనొచ్చు, చాలా అనొచ్చు, బాగా బాటం అంటే మీదికెళ్ళి కూడా దాటిపోవచ్చు అయ్యా. షాన్లే ఓకియాల షాన్ మనకు పని చేయదు. అంతకన్నా మంచిగా ఉన్నది. మంచిగా సంతాన బలం అయిందా? దేవుడు వచ్చి సంతాన బలం ఇచ్చింది. నువ్వు డాడీ పోతాను, నేను మమ్మీని తాను, నువ్వు డాడీ పోతాను, నేను మమ్మీని తాను. రాజా నీ గర్భాన కొడుకన్న బిడ్డన్న పుడితే నువ్వు డాడీ అయినావు, నీ భార్య మమ్మీ అవుతుంది అయ్యా. నేనే అన్నారా మరి? నేను ఏనైతా మన గొల్ల మాట భార్య వరదలు కాదమ్మా. ధర్మపతి శివంతల కోటకు బయలు వెళ్ళిన కాలి వల్ల మీద కొలవది భార్య భర్తలు కాదు. డోంట్ టచ్ మీ అంటే దగ్గర రమ్మన్నట్టు దూరం అమ్మంట. ఐ లవ్ యూ టూ. బాబా మరదలా బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ. ఏంటి? బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ. బెండకాయ లేకున్నా మంచిదే, దొండకాయ లేకున్నా మంచిదే కానీ గుండెకాయ ఉండాలి మనకు. గుండెకాయ ఉండాలి మనకు. ఓ బావా ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్. ఐ లవ్ యూ బావయ్యా. పండుగ
తప్పులుండే అక్కడ నా దొల్లనే వరదల మాణిక్యం మట్ట కింది కన్నప్పుడు బాబాయ్ దగ్గర రమ్మన్నట్టు ఇక మీది కన్నప్పుడు తెంగైపోయి అన్నట్టు దొబ్బే అనాలే నీ అక్క మీద మనసులేక ఏంటి బిడ్డ నువ్వు గిర్ర గిర్ర తిరుగుతాను ఏం వేసుకొని వచ్చినవు రాంగా ఇవాళ గేరాలు వేసుకొని వచ్చేసా సూపర్ పని చేస్తుంది బిడ్డ నువ్వోరా ఓ నీ ఫెనైల్ నిన్ను నా హిడెన్ చేయగలరా కానీ యాక్టింగ్ పక్కల పోసే చేసుకొని వస్తావు దాన్ని కొడుక రేపు రాంగా చిన్నదో గిరీసు ముంచి పెట్టుకొని రా గిర్ర గిర్ర బాబా నన్ను పెళ్లి చేసుకుంటే నీ వాడి మీద చెప్పలు కొట్టాలి వాడి ఏంటి జరుగుతుండే ఎవరన్నా రోజంతా మీకేసుకుంటారు మీరు అది పిచ్చిలేస్తారు నీ గుడి మీద చెప్పలు కొట్టాలి వాడి నల్లాడి వెలులకు నల్లాడి వెలులకు భూలక్ష్మి అక్కడ
చంపుతావురా మా అన్నది లేదా మా కుమరన్నది దానికోసానికి ఇద్దరు కొత్త చూసుకున్నాం దాన్ని. అరే నేను లేకుడు అయితే నేను దీన్ని చదువుకుంటానా బాయికి పెడతాను చదువుకుంటానా ఇంటికాడ పెళ్ళని చదువుకుంటానా అరే నేను వీళ్ళని మనిషి ఒక గంట సేపు ఎత్తుకొని తిరుగుతాను ఆరో ఊర్లో పోయి నేను కూడా 3 గంటలకు ఎత్తుకుంటావు బిడ్డ అయ్యా అయ్య బాబా ధర్మపతి దేవి నేడాడు మేడలు ఉంచండమ్మా బామని కదిరి కాడి పోతానని 7 దాతలు తీసిండు భార్య చేతులు పెట్టిండమ్మా రామ రామ రాఘవ రామ మరి అపరానికి దాసీలు వేసిండు దాసీలు చేత తన భార్య పెట్టిండు బామని కత్తిరికాడి పోతాను అన్నాడు ఎప్పటికన్నా మరి మరి ఇప్పటికప్పటికన్నరే మరి అవి అటువంటి మాత్రం ఊరుకు సర్పంచ్ మంచోడు అయితే ఊరు బాగుపడుతుంది వాడొక వాడ నంబర్ మంచోడు అయితే వాడ బాగుపడుతుంది ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిమంతురాలు అయితే ఇల్లమ్మరాలు కూడా బాగుపడుతుంది వాడ మీద నలుగురు తాగో తొలి తయారైతే వాడే అవుతుంది అయ్యా నా ప్రాయం అన్నాడు రాజ్యం వేలుకుంటారా అక్కడ ఉన్నాడా మరి ఆ తల్లికి భగవంతుడు పరముని కట్టినగా సింగార కక్కచ్చి నాగది కళ్యాణం నాగది అండరు ఆ పిండ రూపం గర్భవతి మేడల్లా ఆ తల్లి ధర్మపతిని దేవి మేడల్లా తల్లి కాదే పుట్టమి నిమ్మ పూల నిమ్మ చుమిలో పూల నిమ్మ కూర్చున్నది మీ పెంట వరకు మీ అత్త పెంట వరకు మీ బాలనుగో దువ్వయ మీ పురుషమేననుగో దువ్వియో
సమ్మయ్య గారు సాహేబా అడుగు కింద కంటిపోయి కుచ్చుకపోతే నా సోయి నాకు లేదా బాడుక నీ నోట్ల మాదిగలు వచ్చపోతే పోతే నీరు పోయి కానీ కావాలి నాకెందుకు పోనా సిగ్గు అవుతుంది మా అత్తది పోతే అంతలాగా అయితే దొడ్డొస్తాయి దొడ్డొస్తాయి అక్కయ్య ఓ చెల్లమ్మ ఏం చేస్తున్నావు అక్క నేను తోటకూర కోస్తుంటుంది కదా నువ్వు గట్ల వచ్చి మళ్ళీ గుంటుకు వస్తుందా అక్కయ్య ఇక నేను పట్టిన మునుగుల మళ్ళీ గడ్డేవాడు దొరికేనా బాగా అడిగిరా ఈ అక్కడ చూడగా చాలా రోజులు అయితే చూద్దామని వచ్చేసావా చెల్లమ్మ అవునక్కయ్య చెల్లమ్మ తోటకూర మస్తు కొడుతున్నావు నువ్వు అయితే అవును నువ్వు కోస్తావా మరి ఎవరు నువ్వు నీవు పోయే కదా ఎందుకు వచ్చినావు చెల్లమ్మ అక్క మరేరా వారికి పాపాన్ని నెరలో అందరమ్మ తొమ్మిది రామాసములుగా కూర్చుంటే రాదు లేస్తే నడవారాదు పిడాత పిడాత నాయన దొరుకుతావా నేను అంటానవా నీ అంతకి మాదిగిళ్ళ బండి వాడన్నట్టు కంచె నేడే కందు కందు గాని నాకంత పురుగుదో లంజ కొడుక నేనే దుడ్డ నా భార్య లంజ కొడుక పురుగుదోలవా వాడన్నట్టు ఒడ్డు పొడుగు మనిషిని అయితే పొద్దుండ్రా కట్ల పోయిన లంజముండని అయితే మీ బొత్తలు బోర్లా పడితే నాకోసారి చేసుకుంటారే సంతురా కొట్టుకున్నది కూర్చున్నది వారి కుక్కల కొడుక కొట్టుకొని కూర్చున్నదంటే నువ్వు ఎట్లెత్త మాట్లాడు
అన్నట్రా అయ్యా. ఎందుకమ్మా నేను ఇప్పటికప్పటికి 16 ముళ్ళ కోక కడతా. ఈ కాలం నా సంవత్సరం టీవీలు చూసి 10 ముళ్ళ గుడ్డ పేగులు కట్టి ఈ కాలం పొల్లు భార్య భర్తలు ఊడిపోతుంటే 10 ముళ్ళ గుడ్డలు పోయే శాతగక్క చేతికి భర్త చేతికి ఇస్తాను, సింగులు పట్టుకొని నడుస్తాను, శిఖవరి ఇంటికి వచ్చి నడునొస్తాను అంటారు. అంబటల రాక ఆకిలి ఆయనే పంట అందు పొద్దెక్క రాక ఏనా తలుపు తీస్తలేదు, శిబిరి గట్ట చేత బట్టి ఆకిలి ఉడతలేదు. నేను ఇప్పటికప్పటి 16 ముళ్ళ కోక కడతారా, ముందర సింగులు కొట్టని వెనక గిట్ల కూర్చోరా. ఎందుకు అంటే మనిషి ఏ పిచ్చి పోడ పెద్ద పోలంత మనిషికి అట్లా అంటావు సుబ్బర్. ఎందుకంటే మనిషివమ్మా అవల కడుపులు కాల్తే చేసిన తరగబెట్టి కొండగట్టు మీద గుడ్డ కోదరుల గట్ట కూర్చుంది. ఓ కుయిషీరు దేవకెత్త పత్తింత వెళ్ళాడు వరదు ఆటోకు నేర్చిన అవి చేసిన తరగబెట్టి ఇప్పుడు ఎక్కడికి వస్తలేవా ఏ చేసిన ఇంకా నలుగుతాను ఆ చేసిన పురుషోత్తం పొడగాని వాదర్సాని ఏం పిల్లని పెడతావు ఒకరిని ఇచ్చంతరం పాడవాడ నీళ్ళాడితే ఇంత కట్టం ఎక్కడిది అవ్వా ఏమిటైతే ఉండు. నేను చూడుపో మొన్నటికి మొన్న నాటే పోయి 40 మందిని కన్నా పెంటావా చెప్తే గొప్ప కాదు. ఎక్కడో నేను పిడిసలేసినట్టారు పిల్లల వీడికి ఒక్కసారి ఒక్క కొంచెక్కురా దెబ్బకొక్కరు ముసిల్ల టైపు ఏదో పొరాలంట అంత చక్రాల కిందనే పోయింది. ఎవరు రాసుకొచ్చింది పెంట 40 మందిని కంటి కన్న కడప పానం అంటింది. ఎవడన్నా ఇత్తనానికి ఉన్నాడా లేడని ఒట్ల పొంచి అనుకున్నాడితే పెంట సీకవడానికి ఒక్క 4 దొరికి 2 దొరికిందా 2 అయినా కాళ్ళ రోగం కొడుకులు ఎవరెక్కడ మీరే డోరోడొకటి తాళపోవడం మాట వేందో మమ్మీ ఎందుకురా నీ ఇద్దరు కడుపులు అప్పుడు మందులు సరిగ్గా వాళ్ళే పిచ్చిపోడా. నేను మందులు వాడింది మీరు ఎట్లా పుట్టినరా? మీరు కడుపులు ఉన్ననాడు నేను ఆవగినంత రంగెలిసిన్నా కలరెలిసిన్నా అప్పుడు ఎంత బలంగా ఉంచి మా పెదవా కురిసమ్మని అడుగు గురించి పోతున్నా దేవుడు నా మాట ఎవరు వింటాను కొడుక. ఇవాళ అవదయ్యమైపా చేసుకున్న బెల్లాలు ఐడియా లక్షల చేతికి పోయిన కాడ నుంచి ఏం తింటాలో ఏం గుర్తాలో చెప్పుకుంటే గొప్ప కాదు పెంటావా. నువ్వు ఎదుగుతాను పెంటావా కథ పెట్టింది మన పైకి దేవుడు నేర్చినట్టు అవ్వా నా కొడుకులు నా చేతి పువ్వు తిన్నప్పుడు నా పాలు కురిసినప్పుడు ఆ పందిరి కింద ఆడుకుంటే ఈ రోడ్డు పైకి పనికి పోయే మంది నా పొరగల్లో చూసుకుంటా పోయి ఊరు బయట వర్లు కలుసుకుంటా అనుకునేదట లచ్చి పిల్లలు పోతు వచ్చారు. ఎవరన్నా ఇవన్న మగోని వాళ్ళు ఉన్నారా? ఈ డోలు వచ్చేటోని చెంపల పంచో కిలంత కూరెళ్ళు ఈ కొడుకు గబ్బర్ సింగ్ అనుకో. గబ్బర్ సింగ్ అటవాని గజ్జలని ఎండకపోతానే గబ్బర్ సింగ్. ఓ మమ్మీ ఈ చిన్న కొడుకు కర్ర అనుకో. నీ కర్ర మునిగిపోను. ఆ కర్రను మిషికింది మిషన్కి ఇంచుల చెక్కెళ్ళింది అంత 2-3 ఇంచులో 4 ఇంచులో అంత 4 బయలు తీసి తిప్ప చేస్తే గించెళ్తుంది కాదు. ఏ తలుపుకు పెట్టాలి సాగేనే పుష్పరాజు తగ్గేది లేదు ఇక్కడ. ఓ విద్యో వరుతావు అట్లా అనకు ముందరికి వాదర్సాని. ఇదేదో కొంటతనం ఉన్నట్టున్నదవ్వా. ఏ కొంటతనమే ఏం కొంటతనం ఎక్కడిదవ్వా? ఇంటెనక పోయి ఉప్పలవ్వ మైషాబాబు మొక్కిరానా? ఉప్పలమ్మ మైసమ్మ కాదే మొక్కేది. మొక్కవలసిన దేవతలు ఎవరంటే నీస్కరుడు భక్తి పరుడు మా గొప్ప దేవుడు కొండగట్ట అంజన్న మొక్కు. తండ్రి నీ వాంఛను కొండగట్ట అంజన్న నీ కొంటతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల చల్లగా గడిచి గడ్డెక్కితే తప్పకుండా వచ్చే మంగళవారం నాడు తారవాని పెండాన్ని పట్టుకొచ్చి మాలేసుకొస్తా. దానికి వీరి కొన్నారుగురు ఉన్నట్టు దానికి వెయ్యి. తండ్రి నీ వాంఛను ఎవడాలు రాయన్నా దబ్బన నీ కొంటతనం అయితే వచ్చే సోమవారం నాడు దూరం పెండాన్ని
తీసుకొచ్చి స్నానం చేయకుండా దారుణం చేయించుకొస్తా తండ్రి నీ వాంఛ. మరి ఇప్పుడు స్నానం చేస్తే నీకు పిచ్చి లేస్తుంది అయ్యా తండ్రి నీ వాంఛలు. తండ్రి నీ వాంఛలు ఎవడాలి రా అన్న నీకు ఇంకేమన్నా మొక్కులు తక్కువ ఉంటే అదే సోమవారం నాడు ఇదే ఆటో కొరిగిన కుర్రి శీనం తీసుకొస్తాను టమ్మానికి కోయాగానికి వచ్చేస్తా తండ్రి నీ వాంఛలు. ఆయన సుతం పోతుకు కోయాగున్నట్టే ఉన్నాడు గర్వైనట్టు కాదు. సీనే అయ్యారు సంజి నువ్వు పశారలో తిరుగుడు బంధు బరణి దేవుడు బంధు మీరు దేవుడు బంధు ఉండే పెత్తనం బంధు ఇంట్లో పుట్టరాకియం బంధు ఇక నీ మెడకో బంతి పూల దండ బయ్య తగులు గుడి చుట్టూ తిరిగి రావాలమ్మ కరగచ్చేస్తే లింగానికి ఎదురుగా వండాలి. అవ్వ డెలివరీ అయిందని తెలిసినాక ఇక మళ్ళీ వచ్చి ముందారా బతుకు మాయ కాదు గులేవు అయ్యా దాని తీసుకొస్తావు నిజం మాట రేపటి సంగతి నువ్వు ఒక్కదాని మా ముగ్గురు సంసారం చేస్తా మళ్ళా ఇంట్లో ముగ్గురే వాళ్ళరా ఇక్కడ మీ ఇద్దరు అక్కడ ఆటో అక్కడ గురి సీనన్నా ఇవాళ శీనుకు పోనా మీకు రానా దండం పెడతాను సీన పచ్చి లెక్క ధరనిస్తాను ఏం గంట ఛార్జింగ్ దిగిపోయినాయి అదే గంట కూర్చొని చాలు చుట్టా మరి ఇక దొరకదు కావచ్చు ఇప్పుడు నీకు అంటు పెట్టి అనుకుంటుంది కదా ఇక భద్రసాల అప్పుడే పక్కన ఉన్న దాసి వెళ్ళిపోయి మూలం తెలిసిన మంత్రాన్ని తీసుకొచ్చి బిడ్డ మంత్రి ఇచ్చి మంత్రాల నెత్తిలో మంచి ముహూర్తంలోన మంచి గడియలోన ఆ తల్లి పుణ్యమకర కావున పిల్లలు చెంపాగొట్టి ఖాళీ కొట్టు కోసి కొల్లు ఉండాలేసి అయ్యో దైవ రాజోనందా దిగమ్మవారు కనుకదేవి జనార్దుడవయ్య తల్లిమైన తల్లికి బాపింది పిల్లమైన పిల్లకు బాధనమ్మా పుట్లల్ల నూనె సిట్టల్ల పంపి సిట్టల్ల నూనె సిరిగిన్నల్ల పంపి సిరిగిన్నల్ల నూనె సిరి సారవతి గారు సేది గుంటల్లో చేసి తల్లి మాడకు ఆ పిల్లగల్ల మాడకు సమరు ఏనాడు పెట్టే కదరా నీళ్లు తల్లిళ్ళు వెయ్యారు గోరములు చేసి అమ్మవారు గన్న పత్తిని దేవికి తలదార తానాలు పోసి పొచ్చి మంత్రాలు కట్టి ఎత్తు వరల మీద కూర్చుండ పెట్టిళ్ళు ఆ ఇద్దరి కొడుకుల కడిగి కాలిచ్చి అవ్వాని ఒక్కటే కానుపుల రామరత్నంలో ఇద్దరు కొడుకులు అని అమ్మవారు ఓళ్ళ చేసే కదరా అయ్యో నీ గర్భాన మాత్రం ఇద్దరు కొడుకులు రామరత్నంలో నా కొడుకులు ఎప్పుడు ఆ బావలేసింది ఏ తల్లి చూడు పుట్టాడు నొప్పుల్లో ఉన్న తల్లి నొప్పులు పక్కన పెట్టి పుట్టిన కొడుకును గాని బిడ్డను గాని ఒక కాలు గోరు కాంతిని కంటే పదాక చూస్తారట అయ్యో నా కొడుకైనా నా బిడ్డకైనా కాలంకరా ఏ లంకరని ఏ తల్లైనా ఒక పిల్లల ముఖం చూసుకునే బాధ్యత అన్నారు కొడుకులా చూడబోతగానే మండేటి మంట మేలియ బంగారమ గంటతో తీయారసలు ప్రభుత్వాలు పడ్డ ముత్తము తల నెల్ల వెలుగు చంద్రన అంటి పేరు రింగులంటికి రేనా కొడుకునెత్తుకోని ఆ తల్లి సంబరానికి చెప్పరని లేకపాయనమ్మా తామరా కులం
కొడుకులు ఎనగతి 11 రోజుల పులివారు కుమరెత్తి పుట్టమైన వాపిల్లు అట్ట రోజులు గారు అంగజుడు ఆ కొడుకులు జయవెత్తి 321 దినం గడుతుంది ఆ 21 దినం నాడు అనుకున్నాడు రారా అంటే నా కొడుకులు రారా పోరా అంటే నా కొడుకులు పోరాగా పెద్దలు నోట పేరు పెట్టాల బాగుకున్న తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిస్తే కడవల్ల కెరకమా అన్నారు అమ్మమ్మ నా కొడుకుల పేరు కొని ఆడాలి అయ్యనాదా భావబంతులూరి పచ్చ వెళ్ళిపోయి వెనక నేను చూడు అగో నుడుగు తప్పకుంటా 101 మంది బ్రాహ్మణులు రావాలి నుడుగు తప్పకుండా 101 మంది బ్రాహ్మణులు తీసుకురా ఇయ్యాల మన కొడుకుల జన్మనామం చూసి పేరు వేయడం వాళ్ళ గన్న ఉట్టిల్ల అంత గన్న ఉట్టిల కీడుకు ఉట్టిల మేరు ఎత్తిల దొరిడ వాళ్ళ గన్న కాజురాల గన్న మానవ గన్న ఉట్టిల్ల కొడుకులు పంతూరి పట్నం వెళ్ళిపోయి నుడుగు తప్పకుండా 101 మంది బ్రాహ్మణులు రప్పియవయ్యా అని నాడు చూడమ్మా ఆ భార్య రాజు కచేరికాడికి ఇంకోరు పంపినప్పుడే రాజు ఈ ధర్మరాజు